బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ ఒక ముఖ్యమైన చారిత్రక వ్యక్తి. ఆయన ప్రభువుగా ఉన్న కాలం క్రీస్తు పూర్వం 605-562 సంవత్సరముల మధ్య జరిగింది. బైబిల్లో ముఖ్యంగా దానియేలు గ్రంథం మరియు యిర్మీయా ప్రవక్త గ్రంథం ఆయన గురించి ప్రస్తావించబడింది. నెబుకద్నెజర్ బబులోనియన్ సామ్రాజ్యాన్ని గొప్ప శక్తిగా మార్చిన చక్రవర్తి. ఆయన తన కాలంలో యెరూషలేమును 2 సార్లు దాడి చేసి చివరికి క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో దానిని పూర్తిగా నాశనం చేసి దేవాలయాన్ని కూల్చివేశాడు. యూదులను బందీలుగా బబులోనుకు తీసుకెళ్లి దాదాపు 70 సంవత్సరాలు బందీ జీవితం అనుభవించేటట్లు చేశాడు. దీనిని బబులోనియన్ చెర అంటారు. నెబుకద్నెజర్ ఒక గొప్ప కల కంటాడు. అందులో బంగారం తల, వెండి ఛాతి, తామ్రపు పొత్తి కడుపు, ఇనుము కాళ్ళు కలిగిన ఒక విగ్రహం కనిపిస్తుంది. దీనిని దానియేలు ప్రవక్త విశదీకరిస్తాడు. ఇది భవిష్యత్తులో వచ్చే రాజ్యాలను సూచిస్తుంది. ఆయన ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి అందరికీ దండం పెట్టాలని ఆజ్ఞ ఇస్తాడు. అయితే షద్రకు, మెషేకు, అబేద్నెగోజు అనే యూదులు దండం పెట్టకపోవడంతో ఆయన వారిని అగ్నిగొయ్యిలో వేయిస్తాడు. కానీ దేవుడు వారిని రక్షిస్తాడు. దీనివల్ల నెబుకద్నెజర్ దేవుని మహిమను ఒప్పుకోవాల్సి వస్తుంది. నెబుకద్నెజర్ తన గొప్పతనాన్ని గురించి గర్విస్తూ తన రాజ్యాన్ని తాను నిర్మించానని చెబుతాడు. దేవుడు ఆయనపై శిక్ష విధించి 7 సంవత్సరాలు పశువుల్లా అడవిలో జీవించేటట్లు చేస్తాడు. ఈ కాలంలో ఆయన గడ్డి తింటూ నరుల కంటే హీన స్థితికి దిగజారిపోతాడు. చివరికి ఆయన దేవుని అధికారాన్ని అంగీకరించి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. నెబుకద్నెజర్ తన చివరి రోజుల్లో దేవుని గొప్పతనాన్ని అంగీకరిస్తాడు. ఆయన మరణం తరువాత బబులోనియన్ సామ్రాజ్యం బెల్షాజరు పాలనలో క్షీణించి చివరికి మీది పారసీరాజు కోరేషు చేతిలో పడిపోతుంది. దేవుని అధికారాన్ని అంగీకరించకపోతే ఏ రాజుకైనా శిక్ష ఉంటుంది. గర్వం చివరికి క్షీణతకు దారితీస్తుంది. దేవుడు విశ్వసామ్రాజ్యాలను నియంత్రిస్తాడు. దీనివల్ల తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని శక్తిని గుర్తించకపోవడంతో శిక్షకు గురయ్యాడు. చివరికి దేవుని అధికారాన్ని అంగీకరించి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. ఇది దేవుని ముందు వినయం అవసరమనే పాఠాన్ని మనకు నేర్పుతుంది.